ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు వర్ధిల్ల చేయను గాక. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండాలని ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. ధైర్యం కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. నీకోసం వేసే మాటని ప్రతిదినం కూడా దేవుని మాటలు వింటూ మీరు బలపరచబడాలని దేవుని ఎంతగానో ప్రార్థిస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. నిశ్చయంగా ఈ మాటలు మీ హృదయాల్లో ఫలభరితంగా మార్చబడును గాక. ఎంతమంది అయితే మాటలు వింటున్నారో అనేకులకు షేర్ చేయండి. తద్వారా మీరు మాత్రమే కాదు కానీ అనేకులు కూడా ఈ మాటల ద్వారా బలపరచబడి ప్రభువుని ప్రతి విషయంలో ఆశ్రయిస్తూ అనుదినము దేవుని కృప పొందుకొని వారును నడిపింపబడినట్లుగా నిశ్చయంగా మీరు కూడా ప్రయాసపడండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూద్దాము. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. దేవుడు ఈరోజు అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడు నీ ఉద్దేశం సఫలమవుతుంది? ఈరోజు చాలామంది ఈరోజు చదువుతున్న బిడ్డలే కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలే కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మీ వ్యాపార స్థలాల్లో కావచ్చు, మీ సేవా పరిచర్లో కావచ్చు, మీ ఉద్దేశం అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్దేశం కలిగి ముందుకు కొనసాగింపబడతారండి. ఏ ఉద్దేశం లేకుండా జీవిస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఇంకా అది దేవుని స్తోత్రం అని చెప్పాలి. ఎందుకంటే అలా ఉండడానికి అవకాశం లేదు. ఎవరు ఏ పని చేసినా ఏమి ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో జీవిస్తున్నప్పుడు వారి కుటుంబం పట్ల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఒక ఉద్దేశం కలిగి చేస్తారు. ఒక చేతి పని చేస్తూ ఉంటే ఏదో ఒక ఉద్దేశం కలిగి, సేవా పరిచర్లో ఏదో ఒక ఉద్దేశం కలిగి, నిశ్చయంగా మీరు ఉద్దేశించిన మీ ఉద్దేశంలో సఫలం అవ్వాలి అంటే దేవుని మీద మీ భారాన్ని ఉంచాలి. మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే మేము ఆదుకొను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నిజమే. మీ పనుల భారం దేవుని పైన పెట్టండి ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడు దేవునికి మనం అప్పగించి దేవుని చిత్తానుసారంగా మనం నడిపింపగలుగుతాము అంటే నిశ్చయముగా దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు. అబ్రహాము గురించి మనం ఈ మాటలు చూడొచ్చు. అబ్రహాము ఇస్సాకును గురించి, ఇస్సాకు కొరకు ఒక భార్య కావాలి అని, ఒక స్త్రీని వెతకాలి అన్నప్పుడు తన ఇంటి నమ్మకస్తుడైన ఎలియాజరుని పంపించి చెప్తా ఉంటాడు, నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేస్తుంది. ఎందుకు అంటే ఎలియాజరు మీద తన భారాన్ని పెట్టలేదు, ఎలియాజరుని పంపిస్తున్నాడే కానీ అబ్రహాము తన భారాన్ని ఎవరిపైన పెట్టాడంటే దేవుని పైన పెట్టాడు. దేవుని హస్తానికి అప్పగించి ఎలియాజరుని పంపించాడు. కాబట్టి అబ్రహాము యొక్క ఉద్దేశము ఎలియాజరు వెళ్ళడాన్ని బట్టి సఫలమయ్యింది. చక్కటి భార్యను రెబెకాని పట్టుకొని వచ్చాడు ఎలియాజరు. ఎలా ఇది సాధ్యమైంది? అబ్రహాము ఉద్దేశం ఎలా సఫలమైంది అంటే అబ్రహాము యొక్క భారము దేవుని పైన ఉంచాడు. ఈరోజు ప్రభు యందు విశ్వాసం ఉంచండి ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు చదువుతున్న బిడ్డలు అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పైన మీ భారం పెట్టి మీరు చేయవలసిన పని నమ్మకంగా చేయండి. కొంతమంది దేవుడు చూసుకుంటాడులే అని తినేసి పడుకుంటే మీకు ప్రయోజనం కలగదు. దేవుడు సహాయం చేస్తాడులే, దేవుడు నన్ను పాస్ చేస్తాడులే అని చదవకుండా ఎగ్జామ్స్ రాస్తాను అంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే. మీ వంతు ప్రయాసం నమ్మకంగా మీరు చేయవలసింది మీరు చేసి అప్పుడు మీ భారాన్ని దేవుని పైన వదిలేయండి. ప్రభువా, నా వంతుగా నేను ప్రయాసపడాను, నేను ఎలా అయితే జీవించాలో, ఎంతైతే చేయాలో నా శక్తి లోపం లేకుండా నేను పనిచేశాను ప్రభువా, ఇక నీవే నాకు న్యాయం తీర్చు, నీవే నా ఉద్దేశాన్ని సఫలం చేయి ప్రభువా అని నువ్వు అడగగలగాలి. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నిశ్చయముగా దేవుడి పైన నీ భారాన్ని మోపగలుగుతావు. దేవుని యందు నమ్మకం లేకపోతే నీ భారం ఇంకా దేవుని పైన మోపలేవు. దాని ద్వారా ఏంటంటే నీవే నీ జీవితంలో ఎంతో నష్టపోతూ ఉంటావు. సామెతల గ్రంథము చాలా మంచి పుస్తకం అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ లోకంలో మనము ఒక మంచి జీవితాన్ని జీవించాలి, ఒక జయ జీవితాన్ని జీవించాలి, ఒక ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. మనల్ని మనం కట్టుకోవాలంటే సామెతల గ్రంథంలో ఒక మంచి అద్భుతమైన మాటలు అనేకమైనవి రాయబడి ఉన్నాయండి. ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఆత్మీయతను మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా పరిస్థితులను ఎదుర్కోవాలి, ఏ సమయంలో ఎలా నడవాలి,
ఇవ్వాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఏం కలుగుతుంది అనేది సామెతల గ్రంథంలో మనం చూడొచ్చు. నిజంగా చదవడానికి ప్రయత్నించండి. సామెతల గ్రంథం రోజు ఒక అధ్యాయమైన చదవండి. తద్వారా మీ జీవితంలో అనేకమైన జ్ఞానాన్ని పొందుకొని చక్కటి కృప పొందుకొని మీరు నడిపింపగలుగుతారు. ఇక్కడ సొలొమోను రాస్తూ చెప్తున్న అద్భుతమైన మాటలు ఏంటి తెలుసా? సొలొమోను ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడండి. దావీదు కట్టించలేని దేవుని మందిరాన్ని కట్టించాడు. తన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరచుకున్నాడు. ఎలా జరిగింది అంటే సొలొమోను భారాన్ని దేవుని పైన ఉంచాడు కాబట్టి తన ఉద్దేశం సఫలమైంది. సొలొమోను తన జీవితంలో అది రుచి చూశాడు కాబట్టి మనందరికి కూడా చెప్తా ఉన్నాడు ఏంటంటే, నీ పనుల భారాన్ని యెహోవా మీద నుంచండి, అప్పుడు మీ ఉద్దేశాలు సఫలమవుతాయి. మీరు చేయాల్సినంతగా చేయండి ప్రియ దేవుని బిడ్డ. మీరు కష్టపడాల్సినంతగా మీ శక్తి లోపం లేకుండా నమ్మకంగా యథార్థంగా మీరు చేయవలసిన ప్రయత్నం మీరు చేసి, మీరు చేయాల్సిన ప్రయాసం మీరు పడిన తర్వాత దేవునికి అప్పగించండి. తద్వారా ప్రభు మీ ఉద్దేశాల్ని సఫలపరుస్తాడు. మనం చూసినట్లయితే దేవుడు కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం, ప్రతి ఒక్కరు కూడా చూద్దాము. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడి ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని, వారి సొంత తెలివిని ఆధారం చేసుకొని దేవుడు ఎంత చెప్పినా, దేవుడు ఏది చేయమన్నా, లేదు ప్రభు ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇలా చేస్తే జరగదు ప్రభు, ఇప్పుడు ఇది లేదు ప్రభు. సపోజ్ ఒక బిజినెస్ ఉందనుకోండి, ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు, నాయన ఈ పని చేయి నాయన అని దేవుడి ఆలోచన చేత నీకు ఆలోచన కలిగింది దేవుని ద్వారా అన్నప్పుడు, ప్రభు నేను ఈ పని చేస్తే ఇప్పుడు మార్కెట్లో దానికంత లేదు ప్రభు, నేను చేస్తే నేను మోసపోతాను, నేను నష్టపోతాను అని నీ సొంత ఆలోచనలతో వెళ్ళామనుకోండి, నిశ్చయంగా నువ్వు నష్టపోతావు. ఎందుకంటే దేవుడు నీ కొరకు నూతనమైన కార్యాలు చేసే దేవుడు, నీ కొరకు నూతనమైన అద్భుతాలు జరిగించే దేవుడైనా, నీ కొరకే ప్రత్యేకమైన కార్యాలు చేసే దేవుడైనా, దేవుని కార్యాలను నమ్మగలగాలి, దేవుని కార్యాలను విశ్వసించగలగాలి. ప్రభు ఏది చెప్పినా నీ స్వబుద్ధిని, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళి, ఏ పని చేయమంటే ఆ పని చేయగలిగినట్లయితే దేవుడు నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. నీ ఉద్దేశాన్ని సఫలపరచడానికి ప్రభు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అదే విధంగా మనం చూసినట్లయితే కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగించండి. అక్కడ రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు చక్కగా ఏంటంటే, నీ మార్గాన్ని ఎవరికి అప్పచెప్తా అంటే దేవునికి అప్పగించండి, ప్రభువుకి అప్పగించండి, అప్పుడు ప్రభువు నీ కార్యాలు సఫలం చేస్తాడు. ఈరోజు చాలా మంది దేవునికి అప్పగించట్లేదు. ఈరోజు నీ కుటుంబంలో సమస్యల ప్రియ దేవుని బిడ్డ, ఎంత ప్రయాసపడ్డా నీ బిడ్డలు మారట్లేదేమో, నీ భర్త మారట్లేదేమో, నీ భార్య మారట్లేదేమో, కుటుంబంలో సమస్యలు మారట్లేదేమో, పరిస్థితులు మారట్లేదు, ప్రభు హస్తాలకు అప్పగించండి. ప్రభు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ప్రభు, నా మట్టుకు నేను ఎంత కష్టపడుతున్నాను ప్రభు, ఇంకా పరిస్థితి మార్చబడాలి ప్రభు అని దేవునికి అప్పగించండి. చాలా మంది చేస్తున్న పొరపాటు ఇదే, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు అని మీ మట్టుకు మీరు యథార్థంగా జీవిస్తూ, మీ మట్టుకు మీరు ప్రేమ కలిగి నడుచుకుంటూ, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ, దేవుడు మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తూ, ఇతరుల గురించి ప్రభువుకు అప్పగించండి. ప్రభు ఈరోజు భార్యగా భర్తగా ఈ మాటలు వింటున్నారు, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు. భార్యలకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, భర్తలకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, తల్లిదండ్రులకు ఆజ్ఞలు ఇచ్చాడు, పిల్లలకి ఆజ్ఞలు ఇచ్చాడు. బైబుల్ గ్రంథంలో ప్రతి ఒక్కరికి అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, యజమానులకు, దాసులకు. అప్పుడు మీరు చేయవలసింది మీరు నమ్మకంగా చేసి మీ ఎదుటిన్న వ్యక్తిని గురించి ప్రభువుకు అప్పగించండి. ప్రభు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం చూసినట్లయితే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశంలో సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు అని చెప్పి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని కూర్చుని ఉద్దేశించే సంగతులు రాబో కాలమందు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. నిజమే, దేవుడు మనని గురించి ఉద్దేశించిన ఉద్దేశంలో ఆయన సమాధానకరమైన ఉద్దేశంలో ఉన్నాయి. నమ్మాలి ప్రభువుని.
ప్రభు చెప్పిన మార్గంలో వెళ్ళిపోవాలి, ప్రభు చెప్పిన పని చేయాలి. అది నీకు ఎంత ప్రయాసైనా, ఎంత కష్టమైనా, నీకు నచ్చనిదైనా సరే. పేతురు మనం చూస్తూ ఉంటాము, పేతురు ఆ నావలో వేసే కొద్దిసేపు మాటలు చెప్పిన తర్వాత పేతురుతో చెప్పి కొద్దిగా లోపలికి తీసుకెళ్ళమని చెప్పి వల వేయమంటాడు పేతుర్ని. వల వేయమన్నప్పుడు పేతురు చెప్తా ఉంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము చేస్తాం ప్రభు అని పేతురు ఎప్పుడైతే వల వేశాడో 2 నావలు, 2 ఓడలు, అంటే ఆ పడవలు 2 పడవలు నిండే అంత సమృద్ధైన చేపలని అక్కడ పేతురు పొందుకున్నాడు. ఎలా అంటే తన ఉద్దేశం కాదు, తన ఆలోచన కాదు, దేవుని మాట చొప్పున చేశాడు. ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదం కలగాలి, ఈ రోజు నీ జీవితంలో అభివృద్ధి కలగాలి, నీ జీవితంలో దీవెన కలగాలంటే దేవుని మాట చొప్పున చేయి. గిద్యోనుతో ప్రభు చెప్తా ఉంటాడు, నీతో ఉన్న జనులు చాలా ఎక్కువ మంది. గిద్యోను 32,000 మంది సైన్యముతో బయలుదేరిన గిద్యోను అక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తా ఉంటాడు, అయ్యా నీతో ఉన్న చాలా ఎక్కువ మంది గిద్యోను అని అన్నప్పుడు దేవుడి మాట విని 300 మందితో యుద్ధానికి వెళ్ళాడండి గిద్యోను. తద్వారా గొప్ప విజయాన్ని పొందుకున్నారు. శత్రు సమూహం ఎంత గొప్పదైనా, సమస్య ఎంత గొప్పదైనా దేవుడు చెప్పిన రీతిగా గిద్యోను 300 మందితో వెళ్ళినప్పుడు ఈ విజయం పొందుకున్నాడు. యెహోషాపాతు రాజు కూడా మనం చూసినట్లయితే, ప్రభువా నా శక్తి కాదు, నా బలం కాదు, నేను చేయలేను, నాకు వల్ల కాదు అంటున్నప్పుడు ప్రభు అన్నాడు, సైన్యానికి ముందుగా స్తుతించేవాడిని పెట్టి వెళ్తా ఉండు అని చెప్పి అన్నప్పుడు యెహోషాపాతు రాజు దేవుని మాటను విని తలా చేయడాన్ని బట్టి దేవుడు యెహోషాపాతు రాజు యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచాడు. అదే విధంగా మనం చూస్తే హిజ్కియా కూడా, ప్రభువా నా ముందు అష్షూరు రాజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను ముట్టడి వేశాడు ప్రభు అని చెప్పి హిజ్కియా రాజు దేవాలయంలోకి వెళ్ళి తన పరిస్థితిని దేవునికి చెప్పి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఒక దూత బయలుదేరి రాత్రి 185,000 మందిని హతమార్చిందండి. ఈ రోజు నీ జీవితంలో ఎంత భయంకరమైన సమస్యలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుకు అప్పగించడం నేర్చుకొని మీ మటుకు మీరు చేయవలసింది చేస్తూ, వీరందరి జీవితాల్లో మనం చూసిన, పేతురు జీవితంలో చూసినా, గిద్యోని జీవితంలో చూసినా, హిజ్కియా జీవితంలో చూసినా, యెహోషాపాతు రాజు జీవితంలో చూసినా, దావీదు జీవితంలో, ఎవరి జీవితంలో చూసినా వారు ప్రభు విషయంలో, దేవుని విషయంలో వారు చేయాల్సింది వారు చేస్తూ, యథార్థంగా వారు ఉంటూ, ప్రభువుకు అనుకూలంగా ఉంటూ వారు జీవిస్తున్న దానిని బట్టి దేవుడు వారి ప్రార్థనలు విని దేవుడు వారి ఉద్దేశాన్ని సఫలపరిచాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ మట్టుకు నీవు నమ్మకంగా ఉండు. దేవుని ఉద్దేశం సమాధానకరమైన ఉద్దేశంలో అవి. ఆయనకు నీ పరిస్థితిని అప్పగించు. దేవుడు సమస్తమును నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన చిత్తానుసారంగా ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడైనా, ప్రతి ఒక్క ఆలోచన నెరవేర్చే దేవుడైనా, నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడైనా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడైనా. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యల నుంచి విడిపించడా, నువ్వు ఎదుర్కొన్న పోరాటాల నుంచి విడిపించడా? ఈరోజు నీ సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో నువ్వు వెళ్ళినన్ని రోజులు కూడా ఓడిపోతావు. నీ పనుల భారం దేవుని పైన ఉంచండి. తద్వారా దేవుడు మీ ఉద్దేశంలో సఫలపరిచి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి అనేకులు ఎదుట గొప్ప సాక్షిగా ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ రోజు ఈ మాటలు విని ఎంతమంది అయితే వారి భారాన్ని నీ పైన ఉంచుతున్నారు, వారు చేయవలసింది వారు చేస్తూ, అయ్యా వారి మట్టుకు వారు నమ్మకంగా ఉంటూ, అయ్యా నిశ్చయంగా వారికి ఉన్న భారాన్ని నీ హస్తాలకు అప్పచెప్తుండగా, నీ ఉద్దేశములు ప్రభు, వారి ఉద్దేశంలో, వారి జీవితాల్లో మీరు సఫలపరిచి అత్యధికమైన జయాన్ని ఇచ్చి, అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి, సమృద్ధైన కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా బిడ్డలకు తోడుగా ఉండండి, నీ సన్నిధిని తోడుగా ఉండండి. మేలైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సకల సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.